సమ్మర్లో ఎన్నో గ్యాడ్జెట్స్ తీసుకుంటారు. సో నేనైతే ఈ సమ్మర్కి ఒక పెద్ద గ్యాడ్జెట్ తీసుకున్నాను. సో ఆ గ్యాడ్జెట్ ఏంటో మీరు ఎండ్లో గెస్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ సమ్మర్, ఏ సీజన్కైనా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ని ఇన్ సర్చ్ ఆఫ్ తిరుగుతుండే, అదైతే ఫస్ట్ స్టోర్ అండ్ మళ్ళీ ఆ స్టోర్ అయిపోయాక ఇంకో స్టోర్కి వెళ్ళాము. బట్ సీరియస్లీ స్పీకింగ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసి కొన్ని అయితే చాలా మోసపోతున్నాము. సో ప్లీజ్ టు చెక్అవుట్ విత్ వర్త్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో ఇదైతే సెకండ్ షాప్, బట్ అంత వర్త్ అనిపించలేదు. లైట్గా బ్రిజ్లింగ్ కూడా అవుతుండే. సో మేమైతే బ్రిజ్లింగ్ అవుతుందని చెప్పేసి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర, కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సోనోవిషన్కి అయితే వచ్చేసాను. సోనోవిషన్లో కొంచెం బెటర్గా ఉండే ఆప్షన్స్, బికాజ్ మీకు ఎన్ని కావాలో ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు. సో మా ఇంట్లో ఏది అవసరమో నేను ఆ ప్రోడక్ట్ గురించి వచ్చానమాట. సో ఆ ప్రోడక్ట్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ మై ప్రోడక్ట్. నా ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్ అండి. సో ఫ్రిడ్జ్ ఎంతమందికి పాతగా అయిపోయినాయి, అండ్ ఇక్కడ అయితే కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ స్టోర్కి వెళ్ళి మంచిగా చూడొచ్చు కదా, అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ చూసాము. సో ఇదైతే పాత ఫ్రిడ్జ్, ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. సో తీసేద్దామని చెప్పేసి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాము. ఇదైతే చాలా పెద్ద ఫ్రిడ్జ్. నాకైతే నిజం చెప్తున్నా, నాకు అల్మార్ లాగా అనిపించింది. అందులో పడుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. బట్ ఇట్స్ వర్త్ ఇట్. సో నేనైతే ఈఎంఐ బేసిసే తీసుకున్నాను. మనం మిడిల్ క్లాస్ కదా, మనకి ఇంతకంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. సో బట్ దిస్ వాజ్ అ వర్త్ ఇట్ ప్రోడక్ట్. సో ఇదైతే వచ్చేసింది, ఇంటికి తీసేసుకున్నాము. సో వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు మీరు, ఎందుకంటే కొత్తవి ట్రై చేయడం మనకి ఇష్టం కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్రష్డ్ ఐస్, కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ వచ్చే మెషిన్ కూడా ఉంది. సో దీన్ని డిస్పెన్సరీస్ అంటారు. సో ఈ ఒక్క కొత్త ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫీచర్ కదా. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్ని సబ్స్క్రైబ్స్ చేస్తే అంత బూస్ట్ అని చెప్పాను కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.